పార్టీలో అధినాయకత్వమే కాదు, పార్టీలో గ్రామ స్థాయి కార్యకర్త వరకు అందరూ కరెక్ట్ గా ఉండాలి అన్న ఆలోచనతోనే ఏ పార్టీ అయినా పనిచేయాలి. ఎందుకంటే హద్దులు దాటి ప్రవర్తించి ప్రజలకు ఇబ్బందులు కలిగించి అధికారంలో ఉన్నాం, ఏం చేసినా సాగిపోతుంది అని అనుకుంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన అహంకారపూరిత సినిమా చూడాల్సి వస్తుంది రాజకీయంగా. తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మనుషుల ప్రవర్తన వల్ల వాళ్ళని నిలువరించే క్రమంలో కాస్త హద్దులు దాటి మాట్లాడిన చింతమనేని పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మరీ మందలించారు అని మీడియాలో బలవంతంగా వినిపిస్తున్న వార్త. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబుపై కోపంగా మాట్లాడుతున్నారు. చేతులు కట్టేసి కాళ్లకు బంధాలు వేసి రాజకీయం చేయమంటే కష్టం అంటూ, ఇప్పటికే కోడలని పరిటాలని కోల్పోయామంటూ దయచేసి చింతమనేని లాంటి వాళ్లకు స్వేచ్ఛను ఇచ్చి వదలాలి అని సోషల్ మీడియా సాక్షిగా పసుపు సైనికులు జరుపుతున్న రచ్చ. ఇక మరోపక్క వైసీపీ పార్టీ మీడియా అయితే చింతమనేందే తప్పంటూ ఎడిట్ చేసిన వీడియోస్ ని సోషల్ మీడియాలో తిప్పుకుంటూ ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. అయితే కొంచెం ఎమోషన్స్ ని పక్కన పెట్టి కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజమే కదా, వైసీపీ పార్టీ నాయకులు క్యాడర్ అలా అడ్డదిడ్డంగా ప్రవర్తించినందుకు కదా ప్రజలు వాళ్ళని అధికారానికి దూరం చేశారు. అదీ కాక చంద్రబాబు ఇలా ఎప్పటికప్పుడు కట్టడి చేసుకుంటూ రావడం వల్లనే కదా దాదాపుగా 40 ఏళ్ల నుంచి పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలిచి గెలిచింది. మరి ఆ క్రమంలో ఆవేశాన్ని పక్కన పెట్టి అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం నిజంగా గుడ్ గవర్నెన్స్ ని అందించడమే కదా.